వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఊళ్ళు ఈ 3: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఎందుకని? దాంట్లో 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండవు అక్కడ. ఈ మధ్యన కొంత అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఇదివరకు అవన్నీ 20 డిగ్రీలే. మీరు గుర్తుంటే నేను ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని హైదరాబాద్. ఎండాకాలంలో కూడా చాలా ఉంటుంది, పొద్దున పూట 7:30-8 దాకా కూడా. ఇప్పుడు ఏదైనా కొంచెం మార్పు వచ్చిందో తెలియదు. అసలు బెజవాడలో 35-40 డిగ్రీలు 45 డిగ్రీల ఎండలు చూసిన వాడికి అక్కడ నాకు భయం వేసిపోయేది. ఆ చల్లదనం తట్టుకోలేకపోయేవాడిని. ఏసీ ఆఫ్ చేసుకుని కూర్చుంటే బాస్ వచ్చి ఏందయ్యా నీకు ఏసీ ఎత్తే కూడా ఏసీ వేసుకోనేవాడు. చివరికి దాన్ని ఏమంటారు, సెంట్రలైజ్డ్ ఏసీని కూడా ఆఫ్ చేసేవాడిని అక్కడ నేను. ఎందుకంటే ఆ చలి నాకు తట్టుకోలేకపోయేవాడిని. మనకి నేను ఇక్కడ ఎండలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు విదేశాల వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఈ బ్యాచ్ అందరికి ఇక్కడ వాతావరణం డిఫరెంట్ అసలు కంప్లీట్గా. ఇది వేడి వాతావరణం, అమరావతి అయినా విజయవాడ అయినా ఇవన్నీ కూడా. ఈ వేడి వాతావరణం తట్టుకోవడానికి వచ్చే కంపెనీలు రావాలి ఇక్కడికి. నెంబర్ 1. అంటే సార్ ఒక భయం సృష్టించారో ఏదో, మొన్న బాబు గారు చాలా సార్లు అన్నది, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో భయపడి ఎవరు ముందుకు రావట్లేదు, ఆయన రాకూడదు, ఆ రాక్షసుడు రాకూడదు ఇలాగ. ఇప్పుడు వచ్చినా ఏమీ చేయలేరు అన్నట్టుగా నిన్న కూడా ఆయన అన్నది.